సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సుమారు 13 మంది విద్యార్థినులు ఒక్కసారిగా వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది 108 అంబులెన్స్ సహాయంతో విద్యార్థినులను హుటాహుటిన చర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థినులు ఆరోగ్యం నిలకడగా ఉందని చర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు. సమాచారం అందుకున్న కేజీబీవీ డీసీఓ నర్మదా, మద్దూరు ఎంపీడీఓ రామ్మోహన్, చర్యాల సీఐ రమేష్ నాయక్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. आराम से पड़कोंడి ఏం ఇబ్బంది ఏం లేదు ఏం ప్రాబ్లం ఉందో నాకు చెప్పండి అన్న దేవేందర్ మెడికల్ సూపరింటెండెంట్ సిహెచ్సి ఏరియా. ఇక్కడ మనకి ఏంటంటే కేజీవీబీ హాస్టల్ నుంచి ఒక 13 మంది స్టూడెంట్స్ ఈరోజు మనకి నైట్ టైంలో మనకి వామిటింగ్స్ తర్వాత కడుపు నొప్పితోటి మన దగ్గరికి వచ్చారు. అయితే మన దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వైటల్స్ కానీ అవన్నీ కానీ స్టేబుల్గా ఉన్నాయి. ఒక్కొక్కరు కూడా మనకి పెయిన్ అబ్డామైన్, దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక 5 to 4 టైమ్స్ వామిటింగ్ సెన్సేషన్ తోటి కొంతమంది వామిటింగ్స్ తోటి వచ్చారు. వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు వైటల్స్ కూడా స్టేబుల్గానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. అయితే దీనికి రీజన్ ఏంటంటే మెయిన్గా ఫుడ్ వల్ల కావచ్చు, లేదు అని చెప్పేసి అంటే కలుషితమైన నీరు వల్ల కావచ్చు. సో వీటి వల్ల మనకి ఏంటంటే ఇక్కడికి వీళ్ళు మెయిన్ ఈ కడుపు నొప్పి తర్వాత వామిటింగ్స్ తోటి వచ్చారు. అందరికీ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతానికైతే అందరి వైటల్స్ స్టేబుల్గానే ఉన్నాయి అండ్ పేషెంట్స్ కూడా ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. మన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా ఫర్దర్గా ఏమన్నా ఇబ్బంది ఏమన్నా అనిపిస్తే మనం సిద్దిపేటకు కూడా రెఫర్ చేయడానికి అంబులెన్స్ కానీ తర్వాత మిగతా సిస్టమ్స్ కానీ మేమంతా రెడీ చేసుకొని ఇక్కడ ఉన్నాం. అదే ఒకవేళ ఎవరికైనా మనకి వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ ఎక్కువగా జరిగి దాని తర్వాత వాళ్ళ బీపీ కానీ ఏమైనా పడిపోయే సిచ్యువేషన్ ఏమైనా ఉంటే ఫర్దర్గా మనకి ట్రీట్మెంట్ కొంచెం ఐసీయూలో ట్రీట్మెంట్ అవసరం పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే అట్లాంటి ఇష్యూ అయితే ఏం లేదు అని నాకు ప్రస్తుతానికైతే అనిపిస్తుంది. ఒకవేళ ఏమన్నా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సిద్దిపేటకు ప్రిఫర్ చేస్తాం మేము, సిద్దిపేట జీజీహెచ్కి. అంటే ఇది వర్షాకాలం ఏంటంటే వాటర్ కంటామినేషన్ అనేది ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో వాటర్ కంటామినేషన్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ని ఎప్పుడైనా కూడా కాచుకొని దాని తర్వాత చల్లబరిచిన తర్వాతనే తాగడానికి బాగుంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ పరంగా కూడా కొంచెం ఏంటంటే వర్షాకాలంలో మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ సోకడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా నివారించుకోవడానికి ఏదైనా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడే మన దగ్గరికి తీసుకొని వస్తే మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ చేసేసి వాళ్ళని క్యూర్ చేయడం జరుగుతుంది. అదే ప్రస్తుతానికి మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా కడుపు నొప్పి అండ్ వామిటింగ్స్ తోటి వచ్చారు. ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నార్మల్గానే ఉన్నారు. పెయిన్ అబ్డామైన్ లేదు అండ్ వామిటింగ్స్ కూడా సబ్సైడ్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ పైన ఉన్నారు అండ్ వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు.